అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఎంపటి వెంకటేశ్వర్లు. నేను 1996 నుంచి ఈ గుడిలో మేనేజ్మెంట్ చేసుకుంటున్నాను. తర్వాత నాకు 74 సంవత్సరాల వయసు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఈ గుడికి నేను చైర్మన్గా చేసి ఇప్పుడు సర్వీసింగ్ చేస్తున్నాను. పద్మజారెడ్డి గారు చైర్మన్గా చేస్తున్నాము. మేము 12 మంది కమిటీ. ఈ కమిటీలో 12 మంది 2 సంవత్సరాలు చైర్మన్గా చేసుకుంటూ వస్తున్నాము. ఈ విపత్తు మా బాబా సర్వస్వం బట్టలతో సహా, సామాన్లతో సహా, బియ్యం అన్నీ 4-5 లక్షల రూపాయల నష్టం జరిగింది. నా ఈ 50 సంవత్సరాల వయసులో ఈ గుళ్ళోకి నీళ్లు రావడం ఇదే ఫస్ట్ టైము. దాదాపుగా గుళ్ళో బాబా గారికి 8 అడుగుల లోతులో నీళ్ళు వచ్చినాయి. మాకు గవర్నమెంట్ కానీ, ప్రభుత్వం కానీ, దాతలు కానీ ఏ రకమైన ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. సహకారాలు అందిస్తే మేము గుడి పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ మంచిగా నడిపించడం కోసం ప్రయత్నం చేస్తాం. సాయిరాం, ఇది ఒక్కటి మమ్మల్ని సహకరించండి అని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. మేము ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారికి అందరికీ మాకు ఈ కార్యక్రమాన్ని మాకు సహాయపడవలసిందిగా చెప్పుకుంటున్నాము. భారీ నష్టం జరిగింది. సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఇది కవిరాజ్ నగర్ ఆపోజిట్ కోర్టు షిర్డి సాయిబాబా మందిరం అండి. సాయిబాబా మందిరము కట్టి దాదాపు 30 సంవత్సరాలుగా వస్తుందండి ఈ మందిరము నిర్మాణం చేసి. అయితే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానండి. నా పేరు పద్మజారెడ్డి. ఎప్పుడు కూడా నాకు దాదాపు 60 సంవత్సరాల వయసు వస్తుంది. ఇంతవరకు కూడా నేను కవిరాజ్ నగర్లో ఒక్క చుక్క వాటర్ కూడా చూసి ఉండను. అలాంటిది మొత్తము బాబా గుడి ఒక ఎత్తు, మొత్తము కవిరాజ్ నగర్ అంతా ఈ విపత్తు ఎంత భయంకరంగా వచ్చిందంటే అంత భయంకరంగా అండి. 2 రోజుల నుంచి అన్ని ఇల్లులన్నీ నీళ్లలోనే ఉన్నాయి. అయితే మాకు గుడి సందర్భంగా ఇప్పుడు గుడిలో నేను రేపు ప్రతి గురువారం అన్నదానం నిర్వహిస్తాము. ఈ అన్నదానం కోసం మొత్తం సరుకులు తెచ్చి పెట్టామండి. దాదాపు 30-40 వేల రూపాయల సరుకులు అయితే ప్రతి వారము మొత్తం నీట మునిగినాయండి. ఉండిలో డబ్బులు అయితే ఏంటి అన్ని కలిపి మాకు దాదాపు ఒక 2-3 లక్షలు అంత నష్టం జరిగిందండి. సరే, అందరికీ జరిగిందండి, కానీ దాతలు కానీ ప్రభుత్వాలు కానీ ఎంతో కొంత మాకు ఆదుకొని మేలు చేస్తారని, అందరు సహకరిస్తారని నమ్ముతూ పూర్తిగా ముందు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రజల్ని చాలా అప్రమత్తం చేసి ఆదుకుంటున్నారండి. ధన్యవాదాలు. నేను ఇక్కడ 80లో మేము ఇల్లు కట్టుకున్నామండి. 1980లో మా కాలనీలో ఇంతకుముందు ఏ గుడి లేదు, అన్ని కాలనీల్లో గుళ్ళు ఉన్నాయని చెప్పేసి దీన్ని బీరోలో రెడ్డి గారు ఒక ఆయన ఇక్కడ ఉంటే మేము ఆదినారాయణ కలిసి ఆ రోజుల్లో నేను 70,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చానండి. 30 ఏళ్ల క్రితం వసూలు చేసిస్తే అడ్వకేట్స్ కూడా వచ్చేసి ఈ ఖమ్మం జిల్లా జడ్జి గారు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. తర్వాత 20 ఏళ్ల తర్వాత ఈ లాస్ట్ 10 ఏళ్లలో ఇంకొక ఆయన వచ్చి పెద్ద విగ్రహాన్ని ఇచ్చారు. అంతకుముందు మేమంతా సపోర్ట్ చేసి దీన్ని చేశాము. ఇలాంటి విపత్తు ఎప్పుడు రాలేదు. 83లో ఒకసారి వచ్చింది, కానీ ఇంత రాలేదు. అది మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, 2-3 ఏళ్ల పిల్లలప్పుడు నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. దాదాపుగా నేను 80 నుంచి ఇక్కడే ఉంటున్నానండి. ఈ పద్మజారెడ్డి ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో వీళ్ళందరి కోఆపరేషన్ తోటి గుడి మంచిగా నడుస్తుంది. దీన్ని ఇమ్మీడియట్గా బాగు చేయాలంటే అందరి సహకారం అవసరం. ఎట్ ది సేమ్ టైం కార్పొరేషన్ వాళ్ళు ఎవరన్నా పంపించేసి వాళ్ళ సహకారం ఉంటే మేమందరం కలిసి పనిచేసి దీన్ని బాగు చేసుకోగలం. మీ సహకారం ఎంతో కొంత అందిస్తారని మేము గుడి తరపు నుంచి కోరుకుంటున్నాం, ఈ కాలనీ తరపు నుంచి కోరుకుంటాం. నేను దుబాయ్లో పనిచేసాను 20 సంవత్సరాలు. అప్పుడు పనిచేసిన ఇక్కడ విగ్రహదాత నేనే. ఆ తర్వాత వచ్చి 10 ఏళ్ళు అయింది. ఇక్కడికి వచ్చినాక నేను సర్వీస్ చేస్తాను ఇక్కడ గుడికి. ఇది కవిరాజ్ నగర్లో ఉంది. మొత్తం చాలా నష్టమైంది మాకు చాలా. మీరు గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా మీకు రిక్వెస్ట్ ఇచ్చేది ఏంటంటే మాకు కానీ మా గుడికి కానీ కొద్దిగా ఆర్థిక సహకారం చేస్తారని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. దాతలు కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చి చేస్తే బాగుంటుందని మేము ఇప్పుడు అంతా క్లీనింగ్లో మొదలుపెట్టినాం. క్లీనింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం మునిగిపోయింది బాబా గారి అంతా. ఇప్పుడు క్లీనింగ్ చేసుకుంటున్నాం అనమాట. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.